నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026-19 సీజన్లో ఐపీఎల్ 2020లో మరో రసవత్ర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈరోజు చండీగఢ్ మల్లన్పూర్ వేదికగా రాయల్ వార్ జరగబోతుంది. ఒకవైపు పంజాబ్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్లో పంజాబీ పవర్ను చూపించి పాయింట్ల పట్టికలో దూసుకుపోవాలని కసిగా ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పక్కా ప్లానింగ్తో అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సమతూకంతో కనిపిస్తున్నారు. స్టేడియంలో ఫ్యాన్స్ అరుపుల మధ్య ఈరోజు విజయం ఎవరిని వరుస్తుంది? పంజాబ్ తమ కోటను కాపాడుకుంటుందా లేక రాయల్స్ రాజస్వం చూపిస్తుందా? వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు పంజాబ్ రాజస్థాన్ల మధ్య ఏ విధంగా ఉండిపోతుంది పోరు తదితర అంశాల గురించి క్రికెట్ విశ్లేషకులు కిరణ్ జైన్ గారు ఉన్నారు. కిరణ్ జైన్ గారిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ జైన్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఈరోజు పంజాబ్ రెండు అగ్ర జట్లు అయితే మాత్రం పోటీ పడుతున్నాయి. పంజాబ్ అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతుంది. అంటే క్రికెట్ క్రీడాకారులకి ఈ మ్యాచ్ చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది, ఒక మంచి ఆటను కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క టాప్ టీం పంజాబ్ కింగ్స్ ఎంతవరకు ఓటం లేదు, 8 మ్యాచ్లుగా 7 విజయాలు ఒక టైతో ముందుకు సాగుతుంది. మరొక వైపు మన ఆర్ఆర్ ఇప్పటికీ 5 విజయాలు 3 ఓటములతో ముందుకు సాగుతోంది. ఖచ్చితంగా 4వ స్థానంలో ఉంది ఆర్ఆర్. వీళ్ళు వాళ్ళ యొక్క స్థానం భద్రం చేసుకోవాలి అంటే, స్ట్రాంగ్ అంటే ఒక నమ్మకం రావాలంటే ఆర్ఆర్ ఖచ్చితంగా గెలవాలి. అదే విధంగా పంజాబ్ కింగ్స్ కానీ ఈ మ్యాచ్ గెలిచిందంటే ప్లే ఆఫ్స్ ప్లేస్ సంపాదించేసినట్టే పంజాబ్ కింగ్స్. కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఎలాగైనా ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలని పంజాబ్ కింగ్స్ తగలాడుతోంది. అదే విధంగా ఆర్ఆర్ ఏదో విధంగా 6వ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో టాప్ లోకి వెళ్ళడానికి ముందుకు ఉండాలని చెప్పి ఆర్ఆర్ ప్రయత్నం చేస్తా ఉంది. ఇరు జట్లు చాలా చక్కగా ఉన్నా గానీ, ఇక్కడ జట్టు పరంగా చూసుకుంటే, జట్టు యూనిటీ పరంగా చూసుకున్నా గానీ పంజాబ్ కింగ్స్ ప్రజెంట్ ఉన్నటువంటి టీమ్స్ అన్ని టీముల్లో కల్లా వారి యొక్క యూనిటీ అనేది, వారి యొక్క వే ఆఫ్ బిహేవియర్ అనేది, ఆ ప్లేయర్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యం అనేది చాలా బాగుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 8 మ్యాచ్లు కంటిన్యూస్ గా వాళ్ళు గెలుస్తూ వచ్చారు, ఎంతవరకు ఓటం లేకుండా. ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళు అదే యూనిటీని ప్రదర్శించి, అందులో వాళ్ళు హోమ్ గ్రౌండ్ కాబట్టి గత 5 సంవత్సరాల క్రితం ఓపెన్ చేసిన గ్రౌండ్, ఈ హోమ్ గ్రౌండ్ లో ఈజీగా 200+ స్కోర్లు నమోదవుతున్నాయి, చేజ్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక మంచి మ్యాచ్ ఈరోజు ఐపీఎల్ లో ప్రేక్షకుల ముందు రాబోతోంది. కిరణ్ గారు, అంటే దాదాపు ఆ చేజింగ్ విషయానికి వస్తే మాత్రం ఈ మధ్య కాలంలో 200 పైన పై చిలుకునే, అంటే 200 పై చిలుక స్కోర్ను కూడా అధిగమించడం, అంటే దాదాపు 260 పై చిలుకు స్కోర్ను కూడా అధిగమించడం జరిగింది. దాన్ని చేజింగ్ కూడా చేసింది. అయితే ఈ రోజు కూడా ఎంత ఉన్నా సరే చేజింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ పిచ్ మందులో బాగా మంచు కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ఎంత ఎండ ఉంటుందో అంత మంచు కూడా ఉంటుంది. కాబట్టి రాను డ్యూ ఎక్కువ అవుతుంది. కాబట్టి చేజింగే చాలా సులభం అవుతుంది. నిన్న మనం అనుకున్నట్టు టాస్ గెలిస్తే ఏ విధంగా అయితే ఫీల్డింగ్ తీసుకుంటారని మనం చెప్పామో, ఈ రోజు కూడా ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఫీల్డింగ్ చేసిన జట్టు ఖచ్చితంగా గెలవాలి. నెక్స్ట్ చేజింగ్ లోనంటే ఫీల్డింగ్ ఫస్ట్ బ్యాటింగ్ దిగే జట్టుని ఎప్పుడైతే 200 లోపల కట్టడి చేయగలుగుతారో ఖచ్చితంగా ఈ మ్యాచ్ చేజింగ్ వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కానీ 220, 230+ గాను కొట్టగలిగితే, 230 అరౌండ్ గాను దాని పైన కానీ రాగలిగితే చేజింగ్ చేయడం కష్టమే అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు 200 లోపల 210, 200 లోపల కానీ ఫస్ట్ బ్యాటింగ్ కట్టడి చేయగలిగితే చేజింగ్ చేయడం కూడా ఈ గ్రౌండ్ లో పెద్ద కష్టమేం కాదు, సునాయాసంగా చేజ్ చేస్తారు. అయినా ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ చూస్తే గతంలో డీసీ చేసినటువంటి 264 పరుగుల్లో ఇంకా 7 బంతులు మిగిలిపెట్టి వీళ్ళు చేజ్ చేశారు. అంటే వీళ్ళు ఏ మాత్రం కూడా భయం అనేది పక్కన పెట్టి వీళ్ళు పంజాబ్ కింగ్స్ టోటల్ గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టి వీళ్ళు అంత చేజింగ్ ఉన్నా కానీ ఏ మాత్రం తడపాటు లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చినటువంటి ఆటని 100% డిస్ప్లే చేస్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. కాబట్టి ఒక విధంగా ఫేవరెట్ పంజాబ్ అనేది చెప్పాలి. ఈ మన సూర్యవంశీ అండ్ జైస్వాల్ ఏదన్నా మిరాకిల్స్ చేస్తే తప్ప పంజాబ్ని అడ్డుకోవడం చాలా కష్టం. కిరణ్ గారు, అంటే మనం ఇంతకుముందు చేజింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే చివరి బౌలర్ వరకు కూడా బ్యాటింగ్ చేసే విధానం అవ్వచ్చు, లేకపోతే బ్యాటింగ్ పట్టిమ అవ్వచ్చు, వాళ్ళు ఆడే విధానం అవ్వచ్చు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా టెన్షన్ వాతావరణం లేకుండా ఆడుతున్నారు. కానీ ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తోటి తలపడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అంటే 2 జట్ల మధ్య ఈ పోరు అయితే మాత్రం క్రీడాకారులకు ఒక పండుగ అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఈ రెండు జట్ల మధ్య పోరు ఇప్పుడు ఒక పక్క ఓపెనింగ్ లో స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి సూర్యవంశీ ఒక పక్క, మరో పక్క ప్రభుత్వం ఆర్య వీళ్ళు ఒక పక్క, ఈ పక్క జైస్వాల్ సూర్యవంశీ ఇద్దరు చాలా టాప్ పొజిషన్ లోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏమిరా అంటే క్రికెట్ అనేది మైండ్ గేమ్ అని చెప్పడానికి నిదర్శనం ఏమంటే ఈ మైండ్ గేమ్ లో టాప్ లో ఉన్నది పంజాబ్ కింగ్స్. అదే విధంగా ఆర్ఆర్ చూసుకుంటే మైండ్ గేమ్ లో చాలా బ్యాక్ ఉందని చెప్పొచ్చు. వీళ్ళ ఎమోషన్స్ ని ఎక్కువగా మనకి అక్కడ ఛాన్స్ ఇస్తున్నారు మైదానంలో. ఎమోషన్స్ కి ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా ఛాన్స్ ఇస్తావో నీ యొక్క నేచురాలిటీని ఖచ్చితంగా దెబ్బతింటావు. నువ్వు చేయాల్సినటువంటి థింగ్ ని నీకు ఎమోషన్స్ కట్టడి చేస్తాయి. కానీ పంజాబ్ కింగ్స్ ఎమోషన్స్ లోన్ అవ్వకుండా మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏ క్షణానికి ఆ క్షణం నెక్స్ట్ బాల్ ఏం చేయాలి, నెక్స్ట్ బాల్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఫీల్డింగ్ చేయాలని ఆ క్షణానికి ముందుకెళ్తున్నారు. బ్యాక్ ని వీళ్ళు తీసుకోవడంలే. కానీ మన ఆర్ఆర్ అయితే మాత్రం ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంది. దాన్ని మోయడం వల్ల వీళ్ళు 2-3 మ్యాచ్లు కూడా భారీ మూల్యం చెల్లించుకున్నారు. దానివల్లనే ఖచ్చితంగా ఎమోషన్స్ అనేది పక్కన పెట్టి మ్యాచ్ కానీ ఎవరైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారో ఆ టీం పర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగుంటది. కిరణ్ గారు, అంటే మలన్పూర్ వేదిక అయితే మాత్రం ఈరోజు పిచ్చి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? బ్యాటింగ్కా లేకపోతే బౌలింగ్కా? మరో పక్క ఇందులో మ్యాచ్ని ఆడినటువంటి మ్యాచ్లు ఎక్కువగా ఏది విన్ అయినాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ పిచ్. సెకండ్ చేజింగ్ చేసేవాళ్ళు విజయాలు చేజింగ్ ఇక్కడ బాగా చేయొచ్చు. చేజింగ్ కూడా ఎందుకంటే ఇది మామూలుగా అయితే రెడ్ సాయిల్ లేదా బ్లాక్ సాయిల్ మిక్సింగ్ ఉంటది. కానీ ఈ గ్రౌండ్ లో రెడ్ బ్లాక్ సాయిల్ మిక్స్ చేసి ఈ గ్రౌండ్ ని రెడీ చేశారు. ఇది కొంచెం ఇసుకతో సంబంధించినటువంటి లేయర్లు ఎక్కువ ఉంటది. ఎంత భారీ వాన పడినా కానీ ఇక్కడ ఒక 20 నిమిషాల్లో మొత్తం డ్రై అయిపోతుంది గ్రౌండ్. అంత టెక్నాలజీతో ఈ గ్రౌండ్ రెడీ చేశారు. ఇది మిక్స్డ్ సాయిల్. పేస్ స్టార్టింగ్ లో డే టైం ఎంత ఇది ఉంటుందో నైట్ అయ్యే కొద్ది పేస్ లో అంత స్పీడ్ రాకపోగా అంత స్వింగ్ కూడా ఉండదు నైట్ టైం. బౌలర్లకి కొంచెం కఠిన పరీక్ష. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కఠిన పరీక్ష. ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళు అయితే కొంచెం ఆ స్వింగ్ అనేది ఉంటుంది, పేస్ అనేది ఉంటుంది. కానీ సెకండ్ దీనికి వచ్చేసరికి కొంచెం ఛాన్సెస్ తక్కువ. కాబట్టి ఆచితూచి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు టార్గెట్ అనేది బలంగా పెట్టాలి. అదే విధంగా చేసింగ్ లో బౌలింగ్ చేసే వాళ్ళు ఏ విధంగా అనేది ప్రీ ప్లాన్ అనేది ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ మెంటల్ టెన్షన్ పోకుండా వీళ్ళు ఆవేశానికి లోను కాకుండా వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి లైన్ అండ్ లెంత్ ఏదైతే ఉందో ఆ లైన్ అండ్ లెంత్ ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక థాట్ అనేది ఉన్నప్పుడు ఆ థాట్ ని ఎవరు నడిపిస్తారంటే కెప్టెన్ నడిపిస్తాడు. కెప్టెన్ అనే అతను ఇక్కడ కెప్టెన్స్ ఇద్దరు చూసుకుంటే మన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కావచ్చు లేకపోతే ఆర్ఆర్ కెప్టెన్ కావచ్చు. వీళ్ళిద్దరిలో ఆర్ఆర్ కెప్టెన్ కొంచెం ఎమోషనల్, ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతాడు. కానీ మన పంజాబ్ శ్రేయస్ అయ్యర్ అలా కాదు. చిరాగ్ పరాగ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఎమోషనల్ గా ఉంటాడు. ఎమోషన్ ఎప్పుడైతే అది కంట్రోల్ లెవెల్ చేసుకుంటాం, మిస్టర్ కూల్ మనం అంటాము ధోని గారు మిస్టర్ కూల్ అని. కానీ మిస్టర్ కూల్ ధోని కన్నా ఇంకా కూల్ వచ్చి మన శ్రేయస్ అయ్యర్. ఆ టీం అంత నీట్ గా తీసుకుపోతున్నాడు. మన ధోని కన్నా కూడా ఒక పర్ఫార్మెన్స్ పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో చాలా చక్కగా ముందుకెళ్తున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇక్కడే కెప్టెన్సీలో ఆ తేడానే కనబడుతుంది. ఆ లీడింగ్ ఏదైతే ఉంటుందో ఒక చిన్న ప్లేస్మెంట్ కావచ్చు, ఒక బౌలర్ ని మార్చే విధానం కావచ్చు, లేదా ఒక బ్యాట్స్మెన్ డౌన్ అటు ఇటు చేంజ్ చేసే విధానం కావచ్చు. దీంట్లో పర్ఫెక్ట్ గా ప్లానింగ్ అనేది ఉండాలి. ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు ఆ టీం ముందుకు వెళ్తుంది. ఈ విషయం ఎత్తుకుంటే ఆర్ఆర్ తో పోలిస్తే పంజాబ్ కింగ్స్ కూడా ఇందులో స్ట్రాంగ్ గానే ఉంది. కిరణ్ గారు, మనం మిగిలినటువంటి మ్యాచ్లు చూసినప్పుడు మిగిలిన జట్టు విషయాలను కూడా ఒకసారి విశ్లేషిస్తే టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవటం, తర్వాత కూడా అందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితం చూసాం. కానీ ఈ రెండు జట్లు కూడా చివరి బ్యాటర్ వరకు కూడా విజృంభించడం మనం చూస్తూనే ఉంటాం. అంటే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? వీళ్ళ యొక్క బ్యాటింగ్ స్టైల్ అవ్వచ్చు రెండు జట్లు. ఇరు జట్లు అంటే వాళ్ళు వికెట్లు పడింది, ఇంత స్కోర్ ఉంది అనే దాని మీద దృష్టి పెట్టకుండా తనకి ఎంతవరకు ఆడొచ్చు, తను ఎంతవరకు ఆడగలడు, తన ఆట ఏంటి అని ఎప్పుడైతే దృష్టి పెట్టుకొని తన ఆట మీద ఫోకస్ చేస్తాడో అప్పుడు ఖచ్చితంగా 4 రన్లకు 5 వికెట్లు, నిన్న కూడా 6 రన్లకు 9 రన్లకు 6 వికెట్లు పడిపోయాయి. దాని తర్వాత కనీసం 30 అన్న చేస్తారా లేదనుకుంటే 75 దాకా కొట్టారు నిన్న కూడా. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ టెన్షన్ పడినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి స్కిల్ అనేది మర్చిపోతున్నాడు. తన దగ్గర లేనటువంటి స్కిల్ కోసం బ్యాట్స్మెన్ ట్రై చేసినప్పుడే తను అవుట్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఏ బ్యాట్స్మెన్ కైనా కానీ సెంచరీ కొట్టే సత్తా ప్రతి బ్యాట్స్మెన్ కు ఉంది. ఒక పంజాబ్ లో కావచ్చు, ఇంకొక ఆర్ఆర్ లో కావచ్చు. వాళ్ళ ఆటను ఆడితే ఖచ్చితంగా అక్కడ వేస్తున్నటువంటిది బంతి మాత్రమే. మేము ఒకసారి మిజైల్, ఒకసారి బ్రహ్మోస్, ఒకసారి ఇంకోటి బుల్లెట్ వేయడం లేదు. ఏదంతా టోటల్ గా బంతి మాత్రమే. కాబట్టి ఆ బంతి గమనాన్ని గాన
మన బ్యాట్స్మెన్ గమనించగలిగితే ఆ వచ్చే స్పీడు ఆ దాని యొక్క స్వింగ్ ని ఒక 2-3 బాల్ చెక్ చేసుకోగలిగితే ఆ వచ్చే బాల్ తన టైమింగ్ కి అడ్జస్ట్ అవుతుందా అనేది ఒక 2 or 3 బాల్స్ చెక్ చేసుకోగలిగాడు అంటే ఆ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. ఆ బంతికి తను ఆడాల్సిన ఆట ఆ టైమింగ్ ఏంటనేది సెట్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా తన టోటల్ పర్ఫార్మెన్స్ బయట తీయచ్చు. ఎప్పుడైతే అది ఆ టైమింగ్ సెట్ కాకపోతే భారీ షాట్ పోతే నిన్న కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయి అనవసరం ఆ బాలు. ఆ విధంగా వికెట్లు తొందరపాటుతో వికెట్లు పడేసుకోకపోతే 5 వికెట్లు 0కు పడినా కానీ తర్వాత స్కోర్ 150-200 తీసుకొచ్చే సత్తా రెండు జట్లకు ఉంది. రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు. మొత్తానికి 2 భారీ జట్లు అయితే మాత్రం ఒక పక్క రాజస్థాన్ పంజాబ్ జట్లు అయితే మాత్రం ఈరోజు చండీగఢ్ వేదికగా తలపడిన నేపథ్యంలో ఈ 2 జట్లు కూడా ముఖ్యంగా పాయింట్ల పట్టికలో మాత్రం అగ్రస్థానంలో ఉండాలని 2 కూడా పోటీ పడుతున్నారో ఏ జట్టు విజయం సాధిందో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ IPL అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.